ఆనాడు వివేకానంద ఏం చెప్పారు తెలుసండి? పశ్చిమ దేశంలో అనేక భోగభాగ్యములు భోగ విలాసములు వారంతా అనుభవిస్తుంటే ఎంత గంభీరంగా మన భారతదేశంలో ఒక వాక్యం చెప్పారు వారిని గురించి. వెస్టర్న్ సివిలైజేషన్ ఏమేమిటో సుఖాలు అనుభవిస్తున్నారు, ఏమిటో అది ఆఖరికి దాని గురించి ఏం చెప్పాడు తెలుసిన? ఇంగ్లీష్ లో గంభీరమైన వాక్యం, దానికి తెలుగు కూడా చెప్తాను. ఇన్ స్పైట్ ఆఫ్ ది స్పార్కిల్ అండ్ గ్లిట్టర్ ఆఫ్ వెస్టర్న్ సివిలైజేషన్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఇట్స్ పాలిష్ అండ్ మార్వెలస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్, standing on this platform, I tell them to their face that it is all vain. It is vanity of vanities. God alone lives. Soul alone lives. Spirituality alone lives. Hold on to that. అన్నాడు. ఎంత గంభీరమైన వాక్యం చూడండి. వారి యొక్క భోగ విలాసం చూచి మురిసిపోతుంటే వీరు ఎటువంటి వాక్యం మళ్ళీ చెప్తున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ ది స్పార్కిల్ అండ్ గ్లిట్టర్ ఆఫ్ వెస్టర్న్ సివిలైజేషన్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఇట్స్ పాలిష్ అండ్ మార్వెలస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్, standing on this platform, I tell them to their face that it is all vain. It is vanity of vanities. God alone lives. Soul alone lives. Spirituality alone lives. Hold on to that. శాశ్వతమైన వస్తువు భగవంతుడు, దీన్ని చూచి తళుకు బిళకులు చూచి మురిసిపోవద్దు అని ఎంత గంభీరంగా చెప్పాడు. దీని పేరే వైరాగ్యం. ఈ విషయం తెలియక ఇంద్రియముల యొక్క స్వాధీనపడి ఇంద్రియములకు బానిసలై ఈ భోగభాగ్యాలు విషయ విలాసములు దీన్ని అనుభవిస్తూ టైం అంతా నాశనం చేస్తుంటే ఎప్పుడండి వాడు ఆత్మ విచారణ చేసేది? తానెవరో జగత్తేమిటో తెలియకుండా కళ్ళు మూసుకుంటే రాబోయే జన్మలో దౌర్భాగ్యమైనటువంటి హీనమైన జన్మ వస్తే మళ్ళీ ఏం చేయగలడు చెప్పండి. కనుక యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అనే వివేకానంద చక్కని ఉపదేశం చేసినారన్నది. కనుక